గైస్ ఇప్పుడే యాదగిరి గుట్టలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి దాదాపు 3.5 కిలోమీటర్ అవుతుంది. సో గైస్ ఇక్కడైతే విపరీతమైన రష్ ఉంది, చూడొచ్చు. చాలా టైం పడుతుంది, 1000 కార్లు పైనే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు చాలా ట్రాఫిక్ అయితే ఉంది, థౌజండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. మాకు వెళ్ళడానికి చాలా టైం పడ్డది. ఒక 1 అవర్ అయితే మాకు లోపలికి వెళ్ళడానికి అయితే టైం పడ్డది. ఇక్కడ చూడొచ్చు చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో గైస్ ఇప్పుడైతే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ద వ్యూ, చూడండి వ్యూ ఎంత బాగుందంటే పీస్ఫుల్ లాగానే ఉందన్నమాట. సో గైస్ వీడే అనమాట నా చిన్న తమ్ముడు అనమాట, ఎలా చూస్తున్నా చూడొచ్చు. సో గైస్ వీళ్ళే మా మమ్మీ, ఇంకా మా పెద్దమ్మ, ఇంకా మా పిన్ని, ఇంకా మా నాని. సో చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం. చాలా మంది అయితే ఉన్నారు, చూస్తూనే భయం అవుతుంది. సో చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు గుడి లోపల. సో చూడొచ్చు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. సో మేము కష్టపడి సీక్రెట్గా వీడియో అనేది తీసాము. సో చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా బాగుంది కదా లోపల, చాలా బాగుంది, చాలా ప్రజలు కూడా ఉన్నారు. సో గైస్ మాకైతే ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ గుడి కట్టించిన వాళ్ళు మా చుట్టాలే. సో దాదాపు వీవీ అయిపోయి దర్శనం అయితే చాలా ఈజీగా 10 minutesలో అయిపోయింది. ఇది ఒక చూడొచ్చు, మీద ఒకటి అక్కడ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది, నిజంగా గోల్డెన్ విగ్రహం చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూడొచ్చు నీళ్ళ లోపల జలనారాయణుడు దేవుడు అవుతున్నారన్నమాట. నిజంగా నీళ్ళలో అసలు చాలా బాగుందన్నమాట, మొత్తం నీళ్ళలో ఆ స్టాచ్యూ లోపల ఉండడం. సో చూడొచ్చు ఇక్కడ నుంచి. సో దీని లోపల వచ్చేసి వెంకటేశ్వరుడు మండపం ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ కూడా ఫోన్స్ రికార్డ్ అలౌ లేవు, బట్ మేము జాగ్రత్తగా మెల్లగా తీసాం. సో గైస్ వీడియో మా తమ్ముడు తిరిగి అలసిపోయాడు, సో రానంటున్నాడు. సో ఇది వచ్చేసి హనుమాన్ మాట, ఎంత బాగుందో చూడొచ్చు. సో ఇది అనమాట, సో చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ కూడా మేము తెలియకుండా తీస్తున్నాము, బట్ ఆ పంతులు చూడొచ్చు ఏ విధంగా ఆఫ్ చేయమంటుంది ఫోన్. సో ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అనమాట, చాలా బాగుంది అనమాట వాటర్ ఫౌంటైన్ రాత్రికి. సో గైస్ ఇక్కడ కూడా బ్యాటరీ కార్స్ ఉంటాయి, పెద్దోళ్ళకి లైక్ చేత కానప్పుడు బ్యాటరీ కార్స్ అయితే ఎక్కించుకొని వెళ్తారు. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, ప్రతి ఒక్క ప్లేస్ అయితే విజిట్ చేసేసాము. చూడొచ్చు మా ఫ్యామిలీ ఎలా కూర్చున్నారు. సో చూడొచ్చు మొత్తం దర్శనం అయిపోయినాక మా ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో చూడొచ్చు అలసిపోయి కూర్చున్నారు. సో ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాము. సో గైస్ చూడొచ్చు వెళ్ళబోయే టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. మేము అక్కడనే 1.5 hours స్టక్ అయ్యాము. సో చూడొచ్చు చాలా ట్రాఫిక్ అయితే ఉంది, రీసెంట్గా ఓపెన్ అయింది కదా. సో చూడొచ్చు ఇక్కడ ఒక థౌజండ్స్ ఆఫ్ కార్స్ ఉందన్నమాట మా ముందర. సో మేము కూడా బండి అనేది ఆపాము, ఎందుకంటే అది అప్లు ఉండే. సో ప్రతి ఒక్క బండి నుంచి పొగలు వచ్చినట్టు, సో మా బండి కూడా పొగలు వచ్చినాయన్నమాట. మేము కూడా బండి అనేది ఆపుకున్నాము. సో గైస్ ఇప్పుడే స్వర్ణగిరి టూర్ అయితే అయిపోయింది.